నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా పెదవేగి మండలం తాళ్ళగోకవరం గ్రామానికి చెందిన శ్రీ ఉండ్రు భీమారావు అంబేద్కర్ గారి స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు గత 21 సంవత్సరాలుగా కోకో పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు. నమస్తే అండి. మీరు కొబ్బరి మరియు కోకో అనేది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? నేను సుమారుగా 26 ఎకరాల్లో చేస్తున్నానమ్మా. కోకో మీరు ఏ రకం వేశారండి? ఫారెస్టరీ అనే జాతి మొక్క ఒకటిని, తర్వాత ఒక టైప్ కాయ ఏమో బార్గా ఉంటుంది, ఇంకోటి ఏమో రౌండ్ షేప్లో ఉంటుంది, ఒకటేమో మెరూన్ ఉంటుంది. కోకో పంటలో మరియు అదేవిధంగా కొబ్బరి పంటలో ఎటువంటి ఎరువుల యాజమాన్యం అనేది పాటించాలి, అదేవిధంగా సేంద్రియ ఎరువుల్ని మీరు ఏ విధంగా వాడుతున్నారనేది ఒకసారి వివరించండి. ఎరువులకు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ప్రూనింగ్ చేస్తాం. అంటే ఇదంతా ముందులోకి ఎందుకు వెళ్ళామంటే, మనం చెట్టు పెరిగే విధానం దగ్గరికి వెళ్ళాము. చెట్టు పెరిగిన విధానం దగ్గర నుండి మనం ఇక చెట్టును ఈ విధంగా పెంచుకున్న తర్వాత సంవత్సరంన్నరకి మీ అరటి మొత్తం తీసేసి ఈ కోకో చెట్టును వదిలేస్తే చక్కగా స్ప్రెడ్ అయ్యి చక్కగా బ్రాంచెస్ అన్ని కూడా నీట్గా తయారవుతాయి. 3వ ఏడు నుండి దీన్ని మనం ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ చేస్తే రాలి కింద పడిన చెత్త, అలాగే ఒకటే అరాగే కొబ్బరి మొక్కట్లో ఆ మట్టలో అన్నీ నరికి ఎక్కడైతే ఉందో అక్కడే మట్టిలో కప్పెట్టేసుకుంటే ఆర్గానిక్ కాంపౌండ్ కొంత తయారైపోద్ది మల్చింగ్ చేయటం వల్ల. అలాగ ఒక 3 years చేసి 3rd year నుండి కోకో ఈల్డింగ్ ఎంతో అంత వస్తుంది. 4th year మీకు మెయింటెనెన్స్ మొత్తం వస్తుంది. మీకు ఈ రేట్లో అయితే ప్రాఫిట్ వస్తుంది. 3rd year నుండే ఇంచుమించుగా ప్రాఫిట్లో మీ తోటకి ఎంత వస్తుంది. సపోజ్ బాగా రాకపోయినా ఆ ఖాళీ నెలలో మీరు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న మీద ఎంత ఆదాయం వస్తుందో అంత డెఫినెట్గా 3rd year నుండి కోకో మీద మీకు 100% వస్తుంది. ఇక వీటికి వాడే మందులు నేను ఫస్ట్లో NPK 1:2:3 అలా వాడేవాడిని అప్పట్లో తెలియక. యాక్చువల్గా కోకోకి పొటాష్ 3 బస్తాలు, అలాగే 2 బస్తాలు సూపరు, 2 బస్తాలు యూరియా, ఈ విధంగా మనం బలాన్ని కలుపుకొని చిన్న చెట్లు కాబట్టి వేసినప్పుడల్లా ఒక 400 గ్రాములు 300 గ్రాములు అలాగా అవసరమైతే 200 గ్రాములు చొప్పున ఒక 3 సార్లు ఇవ్వండి సంవత్సరంలో. ఇచ్చే క్వాంటిటీ ఎంత అనుకొని దాన్ని స్ప్లిట్ చేసి ఇచ్చుకోవాలి. కోకోకి వచ్చేటప్పటికి మల్టీ న్యూట్రియంట్, మీరు దాని మీద ఆ పండును తింటున్నారు, ఎక్కువ పండ్లు కాయటానికి ఏమో బోరాన్ అని మల్టీ న్యూట్రియంట్ అని ఇవన్నీ వాడుతున్నాం. మనం కాయ తీసేసుకున్నాం, కాయ తీసుకున్న తర్వాత చెట్టు ఖాళీ అయిపోద్ది. చెట్లో ఏముండదు, సారవంతా మీరు లాగేశారు కాయ రూపంలోనూ విత్తనం రూపంలో. లాగేసిన తర్వాత దాన్ని ఇమీడియట్గా ప్రూనింగ్ చేయకముందే మీరు ఒక విడత మందు వేసేసుకోండి. ప్రూనింగ్ చేయడానికి మీకు టైం టేకింగ్ ఉంటుంది. మల్చింగ్ చేయడానికి ప్రూనింగ్ చేయడానికి టైం. ఒక విడత మీరు మందు వేసేసుకుని అప్పుడు ప్రూనింగ్ చేసుకొని దీన్ని అంతా మల్చింగ్ చేసి కప్పెట్టేసుకొని ఈ మందులు అదావిధిగా వేసుకుంటాం. అయితే కోకోకి ఇంపార్టెంట్గా మీరు వేసుకోవాల్సిన ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటంటే వర్మీ కంపోస్ట్లో మీకు మొత్తం వృక్షజాతికి కానీ లేకపోతే ఏదైనా మనకి చెట్లకు సంబంధించి ఎన్ని న్యూట్రియంట్స్ అయితే కావాలో అన్ని న్యూట్రియంట్స్ కూడా వర్మీ కంపోస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్. చెట్టుకి ఏదన్నా ఒక మ్యాక్రో న్యూట్రియంట్ కానీ, మ్యాక్రో న్యూట్రియంట్ అంటే భాస్వరము, యూరియా, పొటాష్, ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మీకు బోరాన్ అని, మెగ్నీషియం అని, సల్ఫర్ అని, కాల్షియం అని, ఇలాంటివన్నీ. కొన్ని తెగుళ్ళు కొన్ని న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ వలన కూడా వస్తాయి. క్రిములు అయితే రావు, కానీ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వలన తెగులు రావడానికి అవకాశం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యూట్రియంట్ ఏంటంటే మీకు ఆర్గానిక్ కాంపౌండ్లో వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్లో మీకు ఎక్కువగా ఉండేది ఆర్గానిక్ కర్బనం ఉంటుంది. కర్బన శాతం ఎక్కువ ఇందులో. ఈ కర్బన శాతం వలన తేలికపాటి నేలలకు బాగా ఉపయోగం. తేలికపాటి నేలలంటే మన కృష్ణా జిల్లా, మా పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత భాగం, అలాగే ఈస్ట్ గోదావరి, ప్రతి చోట తేలిక నేలలో ప్రతి జిల్లాలో అటు ఇటు సరి సమానంగా ఉంటాయి. ఈ తేలిక నేలలో వేసిన మందులు ఈ వర్షం పడినప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి వాటరింగ్ చేసినప్పుడు లీచింగ్ అయిపోయి కిందకి వెళ్ళిపోద్ది. ఈ కిందకి వెళ్ళిపోయిన తర్వాత దానికి చెట్టుకు పట్టే గుణం తక్కువ అయిపోద్ది. ఇది కిందకి వెళ్లకుండా మనకి ఒక లేయర్ ఫామ్ అవటానికి ఆర్గానిక్ కర్బనం అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్గానిక్ కర్బనం కోసం అని చెప్పేసి ఎక్కువగా వర్మీ కంపోస్ట్ ఇంపార్టెన్స్. దానికి తగ్గట్టుగా అన్ని రకాల బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సపోజ్ మనం కెమికల్ న్యూట్రియంట్ ఏదన్నా ఒకటి ఎక్కువ ఇచ్చామనుకోండి, దాని ప్రభావం ఇంకో దాని మీద పడుద్ది. దానివల్ల చెట్టుకి ఇంకో రకమైన నష్టం, సైడ్ ఎఫెక్ట్. అయితే ఇవన్నీ ఈక్వలైజ్ చేసి ఇదిగో మనకి మార్కెట్లో ఏదో ఫార్ములా 4 అని లేకపోతే 6 అని 7 అని అమ్ముతున్నారే,
అవన్నీ మైక్రో న్యూట్రియంట్ బ్యాగ్స్ అమ్ముతారు. ఇది ఆర్గానిక్ ఫామ్లో ఇది. అలాగే ఇంకోటి ఏంటంటే సపోజ్ మనం ఆర్గానిక్గా మనం చెట్లకి ఇవ్వాలంటే పేడ, కోళ్ళ ఎరువు, ఇందులో యాసిడ్ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఈ యాసిడ్ గుణాలు ఉన్నాయి లేదు అనేది మీరు చూసుకోవాలంటే సపోజ్ మీరు కోళ్ళ ఎరువు తీసుకెళ్ళి కొద్దిగా ఎక్కడో దిక్కిన గడ్డిలో వేసేయండి. వేసిన ప్లేస్ కాకుండా దాని చుట్టుపక్కల కొంతవరకు ఎర్రగా తినేసి ఉంటుంది, మొత్తం అంతా గడ్డి అంతా మాడిపోయి ఉంటుంది. ఈవెన్ పచ్చిపేడ వేసినా సరే అదే వర్మీ కంపోస్ట్ తీసుకెళ్ళి మీరు వేయండి, ఇంకా పచ్చగడ్డి ఇంకా పచ్చగా పెరుగుద్ది. అంతేగాని దానివల్ల నష్టం అయితే ఉండదు, ఇబ్బంది ఉండదు. తర్వాత మీకు ఒక 5-6 బస్తాలు పేడ మోసుకెళ్ళినా, ఓ బస్తా వర్మీ కంపోస్ట్ మోసుకెళ్ళినా ఇంకా దాని మీద ఇది శక్తివంతమైందే. దీంట్లో న్యూట్రియంట్స్ బలం ఎక్కువ ఉంటుంది. దానికి దీనికి లేబర్ ఖర్చు కలిసి వస్తుంది. మీకు 7-8 బస్తాలు పేడ ఎరువో లేకపోతే కోళ్ళ ఎరువో మోసుకెళ్ళిన దానికంటే ఇది మోసుకెళ్తే తేడా ఉంటుంది. తర్వాత ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ మీరు చక్కగా తీసి ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏ స్మెల్ రాదు, బ్యాడ్ స్మెల్. అది మట్టి కలిస్తే మట్టి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకోటి ఈ వర్మీ కంపోస్ట్లో కూడా అడల్ట్రేషన్ ఉంది బోల్డంతా. అలాగే దీని కల్టివేషన్లో కూడా మోసం ఉంది. వర్మీ కంపోస్ట్ అడల్ట్రేషన్, మీకు కోకోపీట్ అది ₹2 వచ్చేది మార్కెట్లో. దాన్ని తీసుకొచ్చి కొద్ది కలర్ తగిలిచ్చేసి ఇందులో కలిపేస్తే ఎవరు ఐడెంటిఫై చేయలేరు. అలాగే మీకు రంపం పొట్టు, దాన్ని కూడా దీంట్లో కలిపేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక ఇది ప్రాసెసింగ్లో ఉన్న ఇబ్బంది చెప్తున్నాను. వర్మీ కంపోస్ట్ మీరు తయారు చేసేటప్పుడు అయితే అది ఒక తాటాక పాకలో షెడ్లన్నా వేసి చేయాలి, లేదంటే ఏదన్నా ఐరన్ షీట్స్తో షెడ్లు వేసైనా వర్మీ కంపోస్ట్ని తయారు చేయాలి. షెడ్లు అందులో తొట్లు కట్టి, సిమెంట్ తొట్లు కట్టి. కానీ చాలా చోట్ల ఇప్పుడు జరిగేది ఏంటంటే దీన్ని వాళ్ళ చేలో పామాయిల తోటో లేకపోతే ఇంకో తోటో దీన్ని ట్రాక్టర్తో తీసుకొచ్చి బారుగా పోసేసి దాని మీద జట్లు పెట్టేసి దాని సారం అంతా వాళ్ళ భూమిలో దిగిపోతుంది. మిగిలింది ఆ పిప్పును మనకు అమ్ముతున్నారు, ఆ పిప్పుని తీసుకొచ్చి మనం వేసుకుంటున్నాం. అలా కాకుండా జెన్యూన్గా ఎక్కడ తయారవుతుందో చూసుకొని ఓపిక్గా మీరు ఇక్కడ ఉండి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే విధానం కంటే చూసుకొని తెచ్చుకునే విధానం కరెక్ట్. నేను నా సొంతానికని చేసి వేసుకున్నాను, ఆ విధంగా పార్ట్ టైం నాకు ఏదో ఉపయోగపడద్దని చేసి నేను కూడా జెన్యూన్గా నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్ ప్రకారంగానే జల్లించి మట్టి మశానం లేకుండా మా దగ్గర జల్లెలతో సహా పెద్ద పెట్టి జల్లించి రైతులకు మేము అందుబాటులో వేస్తున్నాం దాన్ని. ఈ విధంగా ముందు ఎరువు వేసుకోండి, కెమికల్ ఎరువు, తర్వాత పైన వర్మీ కంపోస్ట్ వేసుకోండి, వేసుకొని మందు కింద అందించండి. కారణం ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఈ వర్మీ కంపోస్ట్లో మనకు తెలియకుండానే గుడ్డు పిల్ల వెళ్తుంది. ఇది భూమిలోకి వెళ్ళిన తర్వాత హ్యాచింగ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ దీనికి కెమికల్ ఏదన్నా యూరియా కానీ లేకపోతే అమోనియా కానీ ఏమన్నా కెమికల్ తగిలిందంటే ఆ పిల్ల బ్రతకడానికి తక్కువ అవకాశం, ఆ గుడ్లు హ్యాచింగ్ అవ్వటం. అయినా మీకు ఎంతో కొంత లోన సస్టైన్ అవుతాయి. ఎంతసేపు ఈ మీరు వేసిన వర్మీ కంపోస్టు మీ మొక్కకి ఎంతవరకు పడుతుంది, దానివల్ల ఎంత లాభం ఉంది, ఆ వేరియేషన్ ఊరికనే తెలిసిపోతుంది మీకు. కోకో మరియు కొబ్బరిలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.